చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. దాని నుంచి అనుకున్నాను నీ కొల్లా మీద పడ్డాయని. నేను ఇందాక నుంచి అనుకున్నాను నువ్వు ఇందా నుంచి పైకి కిందకే చూసి కొల్లిట్లు ఇచ్చినప్పుడే అనుకున్నాను. ఇంటర్వ్యూ కన్నామని వచ్చాను, అర్థమవుతుందా? ప్రపోజింగ్ రాసింగ్ రీసింగ్ చేస్తావేమో, చింతకి పత్రం చేసేస్తాను సుమి. లేదు లేదు లేదు, అంత అంత అత్యాస నాకు లేదు. నాకు కొంచెం అంటే మరీ అంత అత్యాస లేదు, ఏదో కొంచెం కొన్ని ఆశలు ఉన్నాయి కానీ. బట్ ఎనీవే, ఇప్పుడు ఇద్దరు పిల్లలక్క? ఇద్దరు పిల్లలు, పాప బాబు. ఏం చదువుతున్నారు? పాప ఏమో 8వ తరగతి చదువుతుంది, బాబు ఏమో 6వ తరగతి చదువుతున్నాడు. ఇప్పుడు పాప నువ్వు బయటకు వెళ్తే అక్క చెల్లెలు అంటూ ఉంటారా? అంటే అట్లా ఏం అనరులే, కొంచెం ఉంటది కదా, పాపతో వెళ్ళినప్పుడు చీర కట్టుకుని వెళ్తాను కదా సంప్రదాయంగా. ఇప్పుడు ఏంటి పాప బాబు స్కూల్లో అడుగుతూ ఉంటారా? అడుగుతారు, వాళ్ళు స్కూల్లో అడుగుతారు, మమ్మీ తెలిసి అందరికీ తెలుసు ఒకసారి ఫోటో తీసుకుంటాం ఇలాంటివి అడుగుతారు. బాగా మాట్లాడతారు స్కూల్స్ లో కూడా, టీచర్స్ గానీ వాళ్ళ లెక్చరర్స్ గానీ చాలా బాగా మాట్లాడతారు. కానీ ఇప్పుడు అంటే నిజం చెప్పాలంటే ఆ వీడియోలు రీల్స్ వైరల్ అవుతున్నప్పుడు చూసుకుని తెగ నవ్వుకున్న వాళ్ళు ఉన్నారు అందరూ. రాజీవ్ కనకాల గారు అలా లేచి వచ్చి చెప్పారు కదా. అయ్యో ఆయన అసలు ఆయన గురించి అసలు ఎంత చెప్పుకున్నా తక్కువ. ఎంత అసలు ఆయన ఆ టైంలో వచ్చి నా దగ్గరికి మాట్లాడితే ఇంకా నాకు నోరడిపోయింది. ఇలా గలగలా మాట్లాడలేదు, ఇంకా సైలెంట్ అయిపోయి నాకు ఏడుపు వచ్చేసింది. అంటే ఆయన ఎన్ని సినిమాలు తీసి అంత పెద్ద ఆయన మన దగ్గరకు వచ్చి ఆయన అలా మాట్లాడడం మామూలు విషయం కాదు కదా. నా ఫ్యాన్ అని చెప్పడం, ఆయన ఎంత గొప్ప మనిషి, మంచి మనసున్న మనిషి కాబట్టి మన సుమక్క మరి అంత పెద్ద యాంకర్ అయ్యింది కదా. అంటే ఆయన షాక్ అయి ఉంటారు. అంటే ఆయన ఏమనుకుని ఉంటారంటే వాళ్ళ వైఫ్ కదా సుమగారు, ప్రపంచంలో సుమగారి కంటే ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు అనుకుని ఉంటారు. అప్పుడు రీల్స్ లో కనిపించుంటాం. లేదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే మా సుమక్క నెంబర్ 1 స్థాయిలో ఉంటుంది. మేమందరం చిన్న చిన్న పిచ్చుకలు అక్క దగ్గర. అంటే అంటే అంత ఎక్కువ మాట్లాడే వాళ్ళని చూసి షాక్ అయి ఉంటారు, ఆయన కూడా స్టన్ అయి ఉంటారు. చాలా హ్యాపీగా అసలు బాగా మాట్లాడారు ఆ రోజు ఆయన అయితే. నేను అయితే లైఫ్ లో నేను మర్చిపోలేని మంచి మెమొరీ అది, తెలుసా. ఆ రోజు నా షూట్ అయిపోగానే స్టేజ్ దిగి మొత్తం మా ఆఫీస్ లో ఎంతమంది ఉంటారో అంతమందికి చెప్తానే ఉన్నాను. సూపర్ సూపర్. అసలు ఇక్కడ వరకు రావడం, జబర్దస్త్కి ఇంటర్వ్యూకి ఎన్ని ఛానల్స్ పిలవడం, నీ డిమాండ్ అసలు నీకు స్కెడ్యూల్ ఖాళీ ఉండట్లేదు, ఎప్పుడు హైదరాబాద్ వస్తావు ఖాళీ ఉండట్లేదు. మరి పొద్దున్న ఎగుతానా, ఇంట్లో గిన్నెలు తోముకోవడం, బట్టలు తుక్కోవడం, పిల్లల సక్క పెట్టుకోవడం, మొగుడు కొండు పెట్టుకోవడం, ఇవన్నీ అయిపోయి అంటే మళ్ళీ షూటింగ్ కాడికి వెళ్తాం. బోల్డ్ అంత బిజీ, వీడియోలు కూడా చేస్తలేదు, చూసేవారు టైం కుదరట్లేదు, ఎక్కడ బిజీ. ఇప్పుడు సీఎం గారు ఉన్నారనుకో, ఆయన కొన్ని సంతకాల మీద పెట్టే పనే ఉంటది, ఇంట్లో పనే ఉంటది కదా. నాకు అలా కాదు కదా, బయట వర్క్ చూసుకోవాలి, ఇంట్లో వర్క్ చూసుకోవాలి, ఫుల్ బిజీయా, నో డేట్స్ యా. చాలా బిజీ. ఇంత బిజీ షెడ్యూల్లో మరి బావగారికి టైం ఇస్తున్నావా? ఇవ్వకపోతే ఎలాగా, నైట్ పూట టైం ఇచ్చేస్తానులే, మీరు బాధపడకండి, అందులో ఏమి కొలత ఏం చెయ్యం. ఈ రీల్స్ కూడా ఉన్నాయి కదా మగ జాతి మీద, ఈ రీల్స్ కూడా ఉన్నాయి కదా. లైక్ మీరు ఊపు వచ్చినప్పుడల్లా ఇవన్నీ కూడా విన్నా? అట్లా అనలేదు, అంటే ఇప్పుడు వాళ్ళు పొద్దున్న వెళ్ళిపోయి సాయంత్రం ఎప్పుడో వస్తారు కదా. ఎన్ని టెన్షన్స్. ఇప్పుడు వాళ్ళ కింద ఎవరో ఒకళ్ళు ఉంటారు, మేనేజర్స్ అని, డైరెక్టర్లు అని, ఇట్లా ఉంటారు. వాళ్ళ ఒత్తిడి మొత్తం ఎవరి మీద చూపిస్తారు? మనకి ఎంత చేసే వాళ్ళ మీద కదా చూపించేది. ఆ ఒత్తిడి అంతా వీళ్ళ మీద చూపిస్తారు. ఆ టెన్షన్లు అన్ని భరించి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చినప్పటికి రారా తిట్టామనుకో, ఆడికి పిచ్చిలేసి ఇంటికి ఎందుకు వస్తున్నావు అని జీవితం మీద విరక్తపడద్దు అనమాట. అట్లా కాకుండా మొగుడు వచ్చేటప్పటికి మనం కొంచెం హాట్గా రెడీ అవ్వి, డార్లింగ్ కమాన్ యా, సీస్ టబ్బు స్నానం యా, భోజనం తిని యా అన్నాం అనుకో, మంచిగా ఉంటది కదా. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. లేదు, నేను అలాంటి వాటికి లొంగను, వద్దు. మేము ఎవరం కూడా లొంగం, మాకు తెలుసు, మా క్లారిటీ ఉంది, మేము చాలా జాగ్రత్తగా ఉన్నాం, బ్రహ్మచార్యంలో ఉన్నాం మేము అందరం. అంత ఫీల్ లేదులే, పెళ్లి అవ్వలేదు సేపు. సరిగ్గా పెళ్లి అయ్యిందంటే అంతే, ఇంకా మొత్తం చేతిలో పట్టుకెళ్ళి ఆడదని చేతిలో పెట్టవలసిందే. ఈ పెత్తనాలు ఏమి చెల్లవి, ఇంకా అయిపోయింది. నాకు ఈ ఇంగ్లీష్ వీడియోలు అవి చూస్తూ ఉంటాం కదా, మాకు తెలుగు వాళ్ళందరికీ ఇంగ్లీష్ వీడియోలు అయ్యి అర్థం కావు. బట్ నువ్వు మాట్లాడితే ఇంగ్లీష్ కూడా అర్థమవుతుంది అక్క. నేను మాట్లాడతాను. ఎక్కడ నేర్చుకున్నావు అక్క? ఇప్పుడు బోయపాటి గారి సినిమాలు అన్నిటిలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. నాకు ఇంగ్లీష్ పుట్టిన కాడి నుంచి ఇంగ్లీష్ వచ్చేసింది నాకు. అవునా? యా. She's bangles 2-4 size yeah, she's gold ring yeah, and gold kammal yeah, she's sari yeah, she's ID channel yeah. ఓ సూపర్ సూపర్. అసలు యా ఒకటి అర్థమైంది, బాగుంది, సూపర్. అసలు చాలా బాగా మాట్లాడావు అక్క. యా అనాలా లాస్ట్ లో సెంటెన్స్? ఇంగ్లీష్ అయితే యా అనాలి. ఓకే, యా.
యా యూ యా యా యూ సూపర్ యా అనాలి. ఓకే సూపర్ అక్క, నువ్వు రియల్లీ సూపర్. అంటే ఇప్పుడు అంటే అది ఇందాక అన్నాను కదా, ఊ మీరు ఊపాలి అంటే ఊ కొట్టాలి, ప్రాసలు కూడా ఉంటాయి నీ దగ్గర. ముందే ఏమన్నా రైటింగ్ ఉంటుందా? కదా లేకపోతే ఎలాగా? కాదు ముందే ఏమన్నా రైటింగ్ ఉంటుందా, రాసుకుని ఏమన్నా వీడియో చేస్తూ ఉంటావా? రాసుకోవడం ఏమి లేదు చిన్న. ఏమనుకుంటానంటే ముందు ఇప్పుడు ఈ రోజు ఇది చెయ్యాలి అనుకున్నాను అనుకో, ముందు మైండ్ లో ఫిక్స్ అవుతా ఈ రోజు ఇది చెయ్యాలి ఓకే అని చెప్పేసి మైండ్ లోనే. చదువుకోలేదు నేను గొప్పలు చెప్పుకోవడం ఎందుకు, నేనేం చదువుకోలేదు. 5వ తరగతి చదివాను. 5వ తరగతి చదివి 6లోకి వెళ్ళాను. మా ఇంట్లో 6వ తరగతి ఎవరు చదవలేదు తెలుసా, నేనే 6వ తరగతి 15 రోజులు చదివాను. మా ఇంట్లో పై చదువులు చదివింది నేనే. నిజం. గ్రేట్. మా అక్క చదవలేదు, మా అన్నయ్య చదవలేదు. తరగతి అని చెప్పకూడదు మరి, 6 డిస్కనెక్టింగ్ అయ్యింది. అయితే నేనే పెద్ద చదువులు చదివాను మా ఇంట్లో చెప్పాలంటే. ఇంగ్లీష్ ఆధారపడతావు నువ్వు అసలు. అసలు ఇంగ్లీష్ లో మాట్లాడితే చాలా మందికి ఇష్టం. స్కూల్లో చెప్పారా ఇంగ్లీష్? ఇంగ్లీష్ వాళ్ళు చెప్పలేదు, నేను నేర్చుకుంటాను. ఒకసారి చూడగానే పట్టేస్తాను ఏదైనా కూడా. పిల్లలకి పిల్లలు మాట్లాడుతూ ఉంటారా నీతో? నాతో మాట్లాడలేరు. ఎందుకంటే నాకు వచ్చి ఇంగ్లీష్ మా పిల్లలకి ఎక్కడొస్తుంది, అంతే కష్టం కదా మాట్లాడు. ప్రాసలు అయ్యి నిజంగా అద్భుతంగా ఉంటాయి. ఏదన్నా మాట్లాడినా అంటే మన గోదావరి స్లాంగ్ అంటేనే అందరికీ చాలా ఇష్టం. దానికి నువ్వు చాలా ప్రాసలు పెడతా ఉంటావు. ఎండింగ్ స్టార్టింగ్ ఏ లెటర్ తో అంటే ఫస్ట్ నుంచి కూడానే నాకు గోదావరి సైడ్ పుట్టాను కదా, ఎంత సిటీలోకి వచ్చినా కూడానే నాకు అక్కడ మాటలు అనేవి కానీ పరిచయాలు కూడానే పెద్ద పెద్దోళ్ళతో పరిచయాలు. పెద్ద వాళ్ళు అంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళు అనుకుంటావేమో, అలా కాదు, వయసులో పెద్దోళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళతో స్నేహం చేస్తాను నేను. వాళ్ళతో ఫ్రెండ్షిప్ మంచి చెడ్డ అన్ని కుర్రోళ్ళకి ఏం తెలుస్తుంది. కుర్రోళ్ళకి బండి మీద డేగల్లా ఎగిరిపోయామా, లేకపోతే ఆ పిల్లను గోకేమా ఈ పిల్లను గోకేమా, ఇదే మంచి చెడ్డ తెలుస్తుంది. మీకు ఏమన్నా సరేలే కానీ నువ్వు ఎంత తిట్టినా మమ్మల్ని మేము ఆశీర్వాదాలు ప్రేమనే ఇస్తాం తిరిగి. తిట్టడం కాదు, అక్క మాటలు విన్నావు అనుకో పెరిగండం మూటలు తెలుసా, జీవితంలో నువ్వు పై స్థాయికి వెళ్తావు. నిజం. సో మమ్మల్ని అందరినీ తమ్ముళ్ళు అన్నావు కాబట్టి ఎవరైనా అమ్మాయిలు కనిపించి వాళ్ళు కూడా ఫ్యాన్స్ ఉన్నారు అనుకో, మరదల్లో అను, చెల్లి అనొద్దు, మరదల్లో ఎందుకంటారు? తమ్ముళ్ళు ఎంతమంది ఉన్నారు మరి? తమ్ముళ్ళు ఎంతమంది ఉన్నా కూడా ఎంతమంది వచ్చినా కూడా సిస్టర్లే. అర్థమైందా? మరదల్లని ఎందుకంటాను? మీ టాలెంట్ తోటి మీరు పడగొట్టుకోండి అమ్మాయిని. నువ్వు చక్కగా జాబ్ చెయ్యి, చక్కగా మంచి చెడ్డ అన్ని చూసుకో, ఎవరో ఒకరు పడతారు నీకు. సరే కాకపోతే ఇప్పుడు ఇంతమంది ప్రేమ చూపిస్తున్నారు, జబర్దస్త్ వరకు వచ్చావు, స్టార్ అయ్యావు. కాకపోతే స్టార్టింగ్ లో ఎప్పుడైనా కొంచెం నెగిటివ్ కమెంట్లు ఇవన్నీ ఏమన్నా ఎదుర్కొన్నావా? మరి నెగిటివ్ కామెంట్లు రాకపోతే వచ్చింది అమ్మ శ్రీదేవక్క అని రాగా అని నాకు మల్లెపూ దండే చేసి కిరీటం పెట్టేస్తా ఎత్తి మీద. నేనేటో ఎవరికే తెలియదు కదా. ఏమన్నారు స్టార్టింగ్ లో? తిడతారు కదా ఎవరి అమ్మాయి స్లాంగ్ ఏంటి, ఈ డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి అని కొంచెం కామెంట్లు పెట్టివారు. అక్కడక్కడ కామెంట్లు పెట్టివారు, పెడతారమ్మా. ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చామంటే అందరూ ఒకలా ఉండరు కదా. ఇప్పుడు ఒకరికేమో మంచి మసాలా కావాలనుకుంటాడు, నేనేమో అరుస్తా మాట్లాడతాను, ఆడికి మసాలా ఎందుకు నచ్చుద్ది? నచ్చదు. పోనీ వెళ్ళిపోతాడా? వెళ్ళడు. కంపల్సరీ ఆడికి కావాల్సింది అక్కడ పెడతాడు, టైప్ చేస్తాడు. తప్పేం లేదు. సోషల్ మీడియాలో వచ్చాక ఇలాంటివన్నీ మనం మరి ఆపేద్దాం మధ్యలో ఏమనుకోలేదా? ఎందుకు ఆపేస్తాం? దానికోసం ఇంట్లో వాళ్ళు గుమ్మని భయపడి ఎందుకు ఆపేయని అలా ఏం చెప్పలేదు. కామెంట్లు అన్నాక అలా ఇప్పుడు ఒక కొడుకును పుట్టినోళ్ళు, ఇప్పుడు మా అమ్మకు పుట్టినోళ్ళు, నేను మా అక్క మా అన్నయ్య ముగ్గురు ఒకలా ఉన్నావా? మా అక్క తెల్లగా ఉంటది, మా అన్నయ్య హైట్ గా ఉంటాడు, నేనేమో పొట్టుగా ఉంటాను. ఒక కొడుకును పుట్టినోళ్ళు మేము ఒకలా లేము. మరి సోషల్ మీడియా ఎంతమంది జనాలు ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక మనసులో ఏదో ఒకటి ఉంటుంది. మనం ఏంటని వాళ్ళకి తెలియలేనప్పుడు వాళ్ళకి ఏదేగా ఇంకా రీఛార్జ్ చేయించుకుంటున్నారు. మరి మనకు నచ్చిన వీడియో మనం ఎలా చేస్తున్నామో వాళ్ళకి నచ్చిన కామెంట్ వాళ్ళు పెడతారు, మనం తీసుకోవాలి అంతే. మీరు కూడా కామెంట్లు చేస్తారు, చెయ్యండి. మీరు కామెంట్లు చెయ్యాలి, చేస్తేనే మాకు ఇంకా ఎనర్జీ వస్తుంది. నేనేం తప్పుగా ఏమనుకోను. ఈ వీడియోలు చేయడానికి ముందు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉందా? అంటే ఎవరిదైనా చూసి ఎలా వీడియోలు చేస్తే బాగుంటది, మనం కూడా ఎలా అవుతామని? ఎవరిని చూసి ఇంప్రెషన్ గట్టా ఏం అవ్వలేదమ్మా. నాకు నేనే ఏదో కొబ్బరి బొండం తాగితే వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒకడు నాకన్నా ముసలోడు, సరే పెద్ద ఇది అనుకో, నేనేం ఫీల్ అవుతలేదు. అయితే నన్ను పట్టుకుని ఆంటీ అని పిలిచాడు. అబ్బా, ఆ ఆంటీ అని పిలవగానే నాలో ఉన్న ఫైర్ బయటకు వచ్చింది. చాలా పెద్ద తప్పు చేశాడు ఆయన. చాలా ఫైర్ బయటకు వచ్చింది. ఆయన చూస్తే ఒక 50 సంవత్సరాలు ఉంటాయి, నాకు చూస్తే అంతా పోగేసి 18 వెళ్ళి 16 కూడా రాలేదు ఇంకా. నిజం. నన్ను పట్టుకుని ఆంటీ అని పిలిచారు. ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత నంబర్ చెప్తాను. అలా పిలిచినప్పుడే 2 సైడ్స్ వేసుకుని చచ్చిపోదాం అనుకున్నాను తెలుసా. నిజంగా చెప్తాను, 2 సైడ్స్ వేసుకుందాం అనుకున్నాను ఆంటీ అని పిలవగానే. కానీ నేను సరేలే అని ఆ కోపం అవన్నీ గుర్తుపెట్టుకుని ఏంటి ఇప్పుడు ఏమన్నా ఉరిశిక్ష ఏమన్నా వేయించేవాడికి? మరి అంత పెద్ద పాపం చేసినప్పుడు
అంత పెద్ద నేరం చేసినప్పుడు వదిలేయడం ఎలాగా? అదేంటో ఎన్నిసార్లు ఆంటీ పిలిచినా కూడా ఎన్నిసార్లు ఆంటీ అని పిలిచినా కూడా కొబ్బరి బొండం తాగుతా కాళ్ళ షాప్ కాడికి వెళ్తాను నేను. అవునా? ఎప్పటి కాళ్ళ షాప్ కాడికి వెళ్తాను. ఇప్పటికీ ఆంటీ అని పిలుస్తున్నాడా? అవునా? సరదా అంతే ఇంకనే. కావాలని పిలిచాడా ఆంటీ అని? తెలియదు అప్పుడు తెలియదు ఆయనకు. కొంచెం నేను నైటీ వేసుకుని వెళ్ళడం వల్ల తెలియక నా పక్కన ఒక అమ్మాయి ఉందన్నమాట. అమ్మాయి నా కూతురు అనుకున్నా. అమ్మాయి నా కూతురు కాదు ఇక అనుకుని ఇంకా పిలిచారనమాట. తర్వాత ఇంకేం పిలవరు పాపం. ఇప్పుడు వెళ్తే ఏమని పిలుస్తారు? శ్రీదేవి గారు అని ఇప్పుడు స్టార్ కదా, ఇప్పుడు కొంచెం మొత్తం అందరికి పాపులారిటీ అక్కడ. నువ్వు మాట్లాడితే స్టార్ అనుకో, ఎందుకంటే మిస్ ఇండియా పోటీలకు వెళ్దాం అనుకో. మిస్ ఇండియా అను. ఓకే మిస్ ఇండియా. మేము మిస్ యూనివర్స్ అంటున్నాం. అయితే మిస్ యూనివర్స్ అన్నా పర్వాలేదు. యూనివర్స్ బెటరా? మిస్ యూనివర్స్ అంటే ఇప్పుడు యూనివర్స్ లోనే ఉంటది కదా స్టార్, అందుకని స్టార్ అంటున్నా. అవునా? ఇప్పుడు ఇంతగా స్టార్ లో డైమండ్ పెడతారా? ఏం పెడతారు? లేదు డైమండ్, నువ్వే డైమండ్ కదా, ఇంకా గుర్తి స్టార్ ఇస్తావు అంతే. అవునా? డైమండ్ నువ్వే కాబట్టి వచ్చిన వాళ్ళకి అదే. ఇంకా ఇప్పుడు ఏంటి ఇవన్నీ గోల్డేనా? బంగారమే. వెళ్ళేటప్పుడు వేసేద్దారు అనుకుంటున్నారేంటి ముగ్గురు కలిపి? 1 గ్రామ్ గోల్డ్. 1 గ్రామా? 1 గ్రామ్ గోల్డ్ అంటే బంగారంలా ఉంటది అనమాట. బంగారం ఏం కాదు. ఎంత బంగారం ఉంటే భూమి మీద ఆగుతానా నేను? మా వాళ్ళు ఇప్పుడే ఏ బండి కొందాం ఏం కారు కొందాం అని ప్లాన్లు వేసుకుంటూ. బంగారంలో ఏం కాదు 1 గ్రామ్ గోల్డ్. ఇవన్నీ కొలాబరేషన్సే. కొలాబరేషన్లు అవి కూడా కొన్నాయి కూడా కాదు మళ్ళా ప్రేమతో సిస్టర్స్ పంపించి. ఇప్పుడు ఎంత సంపాదిస్తా ఉంటావు అక్క? అంటే నార్మల్ గా అడుగుతున్నాను. అఫ్కోర్స్. అండ్ మంత్లీ ఒక 8-9 lakhs, 10 lakhs అండ్ మొత్తం ఆల్ రౌండ్ వడ్డీ తిప్పింగ్. ఓకే. 10 lakhs వడ్డీ తిప్పింగ్. ఎవ్రీ మంత్ 10 lakhs వస్తుందా? ఎవ్రీ మంత్ 10 lakhs. ఆ 10 lakhs మళ్ళీ వడ్డీలోకి వడ్డీ తిప్పేస్తాను. నీకు కావాలా ఒక 2-3 లక్షలు కావాలంటే చెప్పు, వడ్డీకి ఇస్తాను. 110 రూపాయలు ధర్మ వడ్డీ. అంత ధర్మ వడ్డీ మాకు వద్దులే. కావాలంటే తీసుకో అబ్బాయి. బట్ నిజంగా అడుగుతున్నాను మామూలుగా. ఎంత వస్తుంది మంత్లీ? ఒక 10 లక్షలు నిజంగా వస్తుందా మంచి 10 లక్షలు? ఎలా ఎలా ఏమంటే ఎవరో ఒకటి ఎత్తుమే చెయ్యేస్తామే అంతే. అడుగుతున్నావు కదా. నార్మల్గా అడుగుతున్నాను. అంటే ఇప్పుడు జబర్దస్త్కి రావడం కానీ, లేదంటే ఇప్పుడు యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు కొలాబరేషన్ ఉంది, అలా ఇన్ఫ్లుయెన్సర్గా రీల్స్ చేయమని, ప్రమోషన్స్ చేయమని ఇవన్నీ అడుగుతూ ఉంటారు కదా. సో మంత్లీ ఆన్ అండ్ యావరేజ్ ఎంత వస్తుంది ఈ రోజు అని మామూలుగా? ఒక ఇన్స్పైర్ అవడానికి చాలా మంది హౌస్ వైఫ్ ఉంటారు. ఇన్స్పైర్ మా పిల్లల్ని చదివించుకోవడానికి, నా ఇంటి రెంట కట్టుకోవడానికి, నెలపరా సామానాలు తెచ్చుకోవడానికి సరిపోతుందమ్మా నేను సంపాదించుకున్నది. మరి హైదరాబాద్లో ఎక్కడన్నా ఆ శంషాబాద్ పక్కన కానీ, లేదంటే ఆ రైల్వే స్టేషన్ పక్కన కానీ, ఎయిర్పోర్ట్ దగ్గర కానీ ల్యాండ్ కొందాం అనుకుంటున్నాను. ఒక 500 ఎకరాలు ఖాళీ లేదు. కాకపోతే కానీ దొరకట్లేదు. 500 ఎకరాలు కావాలి. ఏకబిట్టు కావాలి కొందాం అనుకుంటున్నాను. మాట్లాడదాం ఒకసారి. ఎక్కడైనా ఉంటే చూస్తే కొందాం అనుకుంటున్నాను. బావగారు ప్రౌడ్ ఫీల్ అవుతున్నారా చూసి? అవుతున్నారు. మా ఆవిడ ఎంత మంది దగ్గర సెలబ్రిటీ అయ్యింది, సంపాదిస్తుంది, మా ఇల్లంతా సాఫీగా నడుస్తుంది, అందరూ నన్ను బయటికి వెళ్తే శ్రీదేవి గారు ఆయన అని గుర్తుపడుతున్నారు, ఇలాగేమన్నా ఉంటుందా? ఏమనరు అసలు. అలాగే ఏమంది అసలు. అలాంటి ఏం మాట్లాడరు ఆయన. ఆ ప్రేమ అంతా ఎలా చూపిస్తారు మరి మాటల్లో కాకుండా? ఇప్పుడు ప్రేమ ఎలా చూపిస్తారో నీకు కావాలా? ప్రేమ చూపించకంటే 2 పిల్లలు పుట్టారా నాకు అంటే నీకు చూపించాలి ప్రేమ. ఎలాగంటే ఇప్పుడు వీడియోల్లోకి వెళ్ళి ఇద్దరు మూతి ముద్రెట్టుకోవడమో, లేకపోతే హగ్గులు చేసుకుని మేము ఇప్పుడు వీడియోలు పెడితే మా ఆయన గారికి నా మీద ప్రేమ ఉన్నట్ట? ఏ ప్రేమ లేకంటే 2 పిల్లలు పుట్టేశారా? అయ్యో నేను ఆ ప్రేమ అడగలేదు. నార్మల్ ప్రేమ ఉంటది కదా, ప్రేమ ఆ రేంజ్ ప్రేమ ఉంది కాబట్టి ఇవాళ రోజున ఇంకా ఇక్కడికి వచ్చి నేను ఇంటర్వ్యూ అంటే ప్రేమ భాష ఉంటది కదా. కొంతమంది మాటలతో చెప్తా ఉంటారు, కొంతమంది ఏంటంటే మా ఆయన మాటల్లో చెప్పడం ఓన్లీ చేతలే. అంటే ఓన్లీ చేతలే, మాటల్లో చెప్పడు. అటువైపు వెళ్ళదలుచుకోలేదు మాకు. నిజంగానే మాటలో చెప్పడు, ఓన్లీ చేతలే మా ఆయన ప్రేమ. ఇప్పుడు ఇలా హైదరాబాద్ అది వచ్చినప్పుడు మిస్ అవుతూ ఉంటారా? ఎందుకు? మా ఆయన కూడా వచ్చేస్తాడు కదా. అసలు వదిలిపెట్టి ఉండడం షూటింగ్ ఉన్నప్పుడు మా ఆయన గారు సెలవు పెడతారు. ఇంక మిస్ అవ్వడానికి ఏముంది? ఏం చేస్తారు బావగారు? ఆయన అండ్ ఎయిర్పోర్ట్లో అండ్ ఫ్లైట్ ల్యాండింగ్ ఎలా అవ్వాలి, ఎలా ఎగరాలి, ఇవన్నీ కూడా ఆయనే చూసుకుంటారు మొత్తం. మరి ఆయన ఇక్కడికి వచ్చేస్తే ఫ్లైట్లు ఎలా ల్యాండ్ అవుతాయి? అప్పుడు జర్నీలు అందరూ ఆప్టింగ్ వెళ్ళరు, ఫ్లైట్లన్నీ ఆగిపోయి ఉంటాయి. వాళ్ళు చెక్ చేసుకోండి, ఫ్లైట్లు ఏమి ఎగరు. బావగారు వస్తే ఫ్లైట్ ఇందాక అన్నాడు మా ఫ్రెండ్ ఫ్లైట్ క్యాన్సిల్ అయిందిరా అని. ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోద్ది. బావగారు వచ్చేయడం వల్ల బావగారు ఓకే అని అంటేనే ఫ్లైట్లు ఎగురుతాయి, లేకపోతే ఎగరవు అనమాట. సూపర్. ఎంత రిచ్ లైఫ్ ఉన్నా కూడా చాలా నేను న్యాచురల్గా ఇట్లా ఉండడం
నా సహజన గుణం అనమాట. సహజన గుణం. అద్భుతం అద్భుతం. తెలుగు కూడా అద్భుతంగా వచ్చాక నీకు. మరి ఈ పదాలు కూడా ఎక్కడ వినట్లేదు మాకు. మా తెలుగు భాష నేర్పించిన పంతులు గారు కూడా ఐ మీన్ మా టీచర్ గారు కూడా ఇలా ఇదిగో అబ్బాయి పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను. ఏమన్నా సంబంధం ఉంటే చూడొచ్చు కదా. చూస్తాను, ఎందుకు చూడను? ఎంత సంపాదిస్తున్నా పెట్టి నెలకి? ఇప్పుడు నీలా సంపాదించే వాళ్ళని చూడొచ్చు కదా. మేము కూడా వెనకాల వస్తాం, అంతేగా అంతేగా అంటాం. అవునా? కట్టబడవు. ఇందాక అన్నావు కదా ఏదో బావగారు ప్రేమ అంతా కష్టపడి, నేను కూడా కష్టపడతాను. అట్లా ఏం కుదరదు. అంతే ఏదన్నా జాబ్ గీవో చేస్తున్నావు అంటే ఏదో ఒక పిల్లని చూస్తాను. అంతేగాని ఏ పని చేయకపోతే దాన్ని తీసుకొస్తే రేపు పొద్దున కొడుకోకాలే వస్తే ఏం పెడతా దానికి? గడ్డి. నిన్ను తీసుకెళ్లి పెళ్లి సంబంధం చేస్తే నన్ను కూడా తిడతారు. ఎందుకు నీ వెనకాల నేను ట్రైనింగ్ వస్తాను, నాకు కూడా వీడియోలు ఎలా చేయాలో చెప్పు. నేను కూడా నీ దగ్గర కొంచెం భాష నేర్చుకుంటాను. తెలుగు, ఇంగ్లీష్ ఇంగ్లీష్ రాదక్క నాకు. అమలాపురంలో చెప్పలేదు ఇంగ్లీష్ చెప్పలేదా? సరేలే అయితే నెలకు ఒక 5,000 అవుతాయి. మరి ఫోన్ పే చేసేయి, నేర్పుతాను. సరేనా? నేర్పుతాను, ఫోన్ పే చేయి. ఓకే. సో ఇప్పుడు డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయి అక్క? అంటే ఇన్ని కొత్త కొత్త తలుపులు తెరుస్తున్నాయి. నాకు తెలిసి నెక్స్ట్ యాక్టింగ్ ఛాన్స్లు వస్తూ ఉంటాయి. సినిమా చేస్తున్నాను, 3 సినిమాలు చేస్తున్నాను. మంచి సినిమాలు చేసినవి కూడా ఉన్నాయి, ఇంకా రిలీజ్ కాలేదు దేవుడి దయ వల్ల. కొన్ని వస్తూ ఉన్నాయి. ఈ జబర్దస్త్ డేట్స్, ఈ సినిమా డేట్స్ రెండిట్లకి సెట్ కావమ్మా మనకి. ఏంటంటే జబర్దస్త్ డేట్స్ అనేవి 3 నెలల ముందు ఇచ్చేస్తారు మాకు. 3 నెలల ముందు డేట్స్ ఇచ్చేస్తారు మాకు. మరి 3 నెలల ముందు మాకు ఆ డేట్స్ ఇచ్చేసాక ఆ డేట్ టైంలో సినిమా షూట్లు ఉన్నాయని వాళ్ళు ఫోన్ చేశారు అనుకో, మన కోసం వాళ్ళు డేట్లు మార్చరు కదా. మనం ఏం పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కాదు కదా డేట్లు మార్చేయడానికి. మార్చరు కాబట్టి అలా